రాఖీ పండగ నాడు మన నరకాన్ని వదిలి ఈ మారువేషంలో భూలోకానికి రావడానికి గల కారణమేమిటి యమధర్మరాజా? ఒకరి ఆయువుని ఆవిరి చేయడానికి చిత్రగుప్త. ఎవరు ప్రభు అతడు? ఆ ద్విచక్ర వాహనం మీద వస్తున్నాడు చూడు. తలకి కవచాన్ని ధరించున్నాడు కదా ప్రభు. లోతైన లోయలోకి నెట్టేస్తే చావు తథ్యం చిత్రగుప్త. బ్రేక్ పనిచేయడం లేదు. ప్రభు బ్రతికిపోయాడు ప్రభు. అసలు కారణం ఏమై ఉంటుంది ప్రభు? తన సోదరి కట్టిన రాఖీయే తనకి రక్షణగా మారింది చిత్రగుప్త. ఆ రాఖీకి అన్ని మహిమలు ఉన్నాయా ప్రభు? మహిమలున్నది రాఖీకి కాదు, తన సోదరి సంకల్పానికి. రాఖీ కట్టడాన్ని వ్యంగ్యంగా చూసే ఈ కలియుగంలో తన సోదరి నిండు మనసుతో తన సోదరుడు నిండు నూరేళ్లు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి కట్టిందా రాఖీ. ఈ రోజు తన సోదరి ఆశీస్సులే తనకి ఆయుష్నిచ్చాయి చిత్రగుప్త.